కొంచెం ఫేస్ నీరసంగా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం బాగా పడుకొని ఉన్నాయి. ఆ ప్రోమో చూసి లేచా. నాకు ఆ ప్రోమో చూడంగానే నా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, రే ఇది బిగ్ బాస్ హౌసా లేదంటే హ్యాపీ డేస్లోని ఇంజనీరింగ్ కాలేజా? ఏంట్రా ఇది? ఎన్ని ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, మోసాలు, ప్రేమలు, బాండ్లు, బొంగు అన్నీ మిక్స్ చేసి అల్లకల్లోలని చేసి వాళ్ళు అందులో ఆ ట్రాప్లో ఇరుక్కొని అందులోనే గిలగల్లాడుతున్నారు. ఆ ఎమోషన్స్తో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు వీళ్ళు. వాటిని సపరేట్గా చూసుకుంటే గేమ్ని మేనేజ్ చేసుకునే స్థితిలో లేరు అసలు. ఎవరు లేరు. నేను చెప్తాను చూడండి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను. నేను గేమ్ హౌస్లో ఆటని హౌస్లాగే చూస్తా, బయట విషయాలే. ఎంతమంది అగ్రీ అవుతారో తెలియదు కానీ నాకు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్లో నచ్చిన ఒక టాప్ నాచ్ విషయం చెప్తాను. సూపర్గా అనిపించిన విషయం చెప్తాను. ఎక్కడ కొంచెం ఈ అబ్బాయిలు తెలివి ఉందని అనిపించింది చెప్తాను. సెకండ్ వీక్ అనుకుంటా యాక్టివిటీ ఏరియా నామినేషన్స్ అవుతాయి, బురద నామినేషన్స్ ఏవో. అప్పుడు రతిక రివర్స్ అవుతుంది. ఆ రోజు ప్రశాంత్ నేను రతికతో మాట్లాడినని డిసైడ్ చేసుకుని ఒక స్టాండ్ తీసుకున్నది సీజన్ చివరి వరకు కంటిన్యూ అయ్యాడు. మధ్యలో వచ్చి రతిక మాట్లాడటానికి ట్రై చేసినా మాట్లాడాల. ఎలిమినేట్ అయిపోయి వచ్చి మళ్ళీ మాట్లాడినా కూడా సింపుల్గా ఏం చెప్పాడంటే అక్క అంతే, మాట్లాడితే అక్క అని పిలుస్తా లేదంటే లేదు. అలాంటి స్టాండ్ తీసుకున్నాడు ప్రశాంత్. నాకు అక్క మాత్రం సూపర్గా అనిపించాడు. అలాంటి స్టాండ్ కళ్యాణ్ తీసుకోగలడా? కళ్యాణ్ మోసపోయాడా లేదా ఈ అమ్మాయి రీతు మోసం చేసిందా, తన గేమ్ తను ఆడిందా, మధ్యలో ఈ పవన్ పాత్ర ఏంటి, ఇవన్నీ మనకి డీటెయిల్డ్గా ఎపిసోడ్ చూసినందుకు మనకు క్లియర్ ఐడియా వస్తుంది. ప్రోమోలో మనకి ఏం చూపించారు, ప్రోమోలో బిగ్ బాస్ మామ ఎవరికి ఎలివేషన్ ఇద్దాం అనుకుంటున్నాడు, అలాగే వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, జస్ట్ ప్రోమో వరకు మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రోమో అయితే మాత్రం బాగా కట్ చేశారు. మాటల తోటాలు. ఇంకొక మాట చెయ్యి తీ అని చెప్పి, చెయ్యి అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ అలాంటిదే. సో ఆ మాటల తోటాలు వెలుస్తున్నాడు. బాగా కట్ చేశారు ప్రోమో. ఎవరి సైడ్ ఒకరి సైడ్ తప్పని లేకుండా ఇద్దరు వైపు బ్యాలెన్సింగ్గా చూపించారు. బట్ అల్టిమేట్గా ఇది రీతుకి కళ్యాణ్కి ఏమో కానీ పవన్కి బొక్కడిపోయేలాగే ఉంది ఈ విషయం మాత్రం. చెప్తాను ఎందుకు ఏంటి అన్నది మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. లైక్ చేయండి వీడియోని. అట్లీస్ట్ మీరు అగ్రీ చేసిన లైక్ చేయండి, ప్రోమో నచ్చిన లైక్ చేయండి, సో దట్ వీడియో కొంచెం రీచ్ పెరుగుతూ ఉంటుంది. మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. కళ్యాణ్ వీళ్ళు మళ్ళీ కలిసిపోతారా, ఇదంతా తర్వాత మళ్ళీ యథావిధిగా ఉంటుందా, లేదంటే స్ట్రాంగ్ స్టాండ్తో ముందుకెళ్తాడా అని. ఎందుకంటే ఇక్కడ కలిసిపోయాడు అనుకోండి, శ్రీజ ఎరిపప్పు అయిపోయినట్టు. అండ్ ఈయన ఆవిడ రీతు కళ్యాణ్ బాగా కలిసిపోతే శ్రీజ ఒకటే కాదు, ఇటే పవన్ కూడా ఎరిపప్పు అయిపోతాడు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తీశారు గేమ్, నాకు తెలిసి గేమ్ అయిపోయింది, టాస్క్ అయిపోయిన తర్వాత ఎమోషన్స్ ఇవన్నీ. సో కళ్యాణ్ ఫ్యూరియస్గా కోపంగా ఉంటున్నాడు, చూపించారు మనకి. సో శ్రీజ ఓదారుస్తుంది. శ్రీజ మంచి స్టాండ్ తీసుకుందమ్మా. నిన్న నైట్ కూడా స్టాండ్ తీసుకుంది. కళ్యాణ్ ఉన్నాడు, చిన్నోడు, మనం చూసుకోవాలి, ప్రియాకి చెప్పింది. సో నేను చూసుకుంటే వెళ్ళారని తనకి చెప్పింది కాబట్టి చూసుకుంటుంది. నైట్ కూడా ఏడుస్తుంటే వాళ్ళిద్దరి కోసం, అదే సరేరా ఆవిడ నీ ఫ్రెండ్షిప్ ఇవన్నీ తప్పనల్లా, ఎక్కించి చెప్పలా, వాళ్ళు కాంటెంట్ కోసం చేస్తున్నారని చెప్పలా, ఏమీ చెప్పలా. నాకు తెలుసురా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఎమోషన్స్, వాళ్ళకి కొంచెం టైం ఇయ్యి. ముఖ్యంగా ఎవరైతే తనుజ గారు ఉన్నారో టైం ఇయ్యి. ఆడికి కూడా సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది, టైము ఉదయానికి రియలైజ్ అవుతారు, మళ్ళీ మాట్లాడతారు అని చెప్తే ఏడుస్తూ ఉంటే ఓదార్చారు. అయితే నేను కెప్టెన్గా నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తా, సో నువ్వు ఏడవకు, సో ఇంకా అయిపోలేదు గేము అది అని చెప్పి. నాకు కూడా ఏమనిపించిందంటే ఆయన ఏడుస్తుంటే కెప్టెన్సీ పోయినందుకు కాదు, నాకు అది అనిపించింది. కెప్టెన్సీ పోయినందుకు ఏడవరు, ఎంత చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్కి గేమ్ బాగా ఆడాడు, ఆ విషయం కళ్యాణ్కి కూడా తెలుసు. తన ఫ్రెండ్సే తనని అవుట్ చేసినప్పుడు కలిగే బాధ అది. సో ఇంకో సైడ్ ఏమో వీళ్ళు ఏం చేశారు, పవన్ రీతి హక్ చేసుకున్నది అవి చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ తనుజ గారు వచ్చారు, ఇది కూడా బాగానే ఉంది. తనుజాని కదా రీతి అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. వీళ్ళకి జరిగినప్పుడు కూడా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరి మైండ్లో ఎవరి హార్ట్లో ఏముందో అది ఎవరికి తెలియదు కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ చెప్తుంటే, కళ్యాణ్ మీ హౌస్లో నమ్మింది రీతు అని చెప్పి చెప్పబోతుంటే, ఇంకా ఎవరి పేర్లు చెప్పబోతుంటే తనుజ నా పేరు చెప్పొద్దు, నాకు ఎక్కడా అనిపించలేదని చెప్పి, మీ పేరు చెప్తాడని నేను అనుకోవట్లా, ఆయన నమ్మింది రీతుని పవన్నే. ఈవిడికి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఆవిడకి ఈయనకి ఆవిడ మీద, మరి అది ఎంత ఎలా ఉందన్నది తెలియదు. ఈవిడ కూడా అదే గేమ్లో కనెక్టే మాట్లాడుతుంది. ఈవిడ అంటే నన్ను తీసేశారు కదా అని చెప్పి, కానీ అక్కడ మిమ్మల్ని తీసేసింది మీరు ఫౌల్ చేశారని, సంచాలకుగా తీసేశారు. యాజ్ ఎ ఫ్రెండ్గా కాదు, ఫ్రెండ్గా బాల్ ఇవ్వలేదనో నన్ను తీశారని అలాంటి పాయింట్లు మాట్లాడితే తనుజగా అబ్సల్యూట్లీ రాంగ్ అయిపోద్ది. ఈయనేం ఫౌల్ చేయలే, ప్రిఫరెన్స్లో ఈయన ఎందుకు లేడు, తన తర్వాత తను పెట్టాలి కదా, ఫస్టే ఎలా తీసేస్తారు అన్న బాధ ఉంటుంది. సో ఆయన బాధ అయింది, సరేలేండి ఈవిడ బాధ ఈవిడది. సో ఎందుకంటే ఈవిడ ఏంటంటే ఒకసారి అడుగుతారు కదా కళ్యాణ్ని, నీకు రీతునా నేనా అంటే నువ్వు ఎవరి పేరు చెప్పుతావు అంటే ఆయన రీతు అన్నాడు, పవన్ రీతు అన్నాడు. ఆ రోజే ఆవిడ కొంచెం తగ్గారనమాట ఈ విషయంలో. తగ్గిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళారు, అదో పెద్ద అది ఇంకా అదో వేరే గొడవ. సో ఆవిడ క్లియర్ మైండ్ ఉంది ఏంటంటే వీళ్ళైతే ప్రిఫరెన్స్లో పెట్టుకోరు అని చెప్పి తనకుంది.
నెక్స్ట్ కళ్యాణ్, పవన్, రీతు వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నావుగా, ఫస్టే తీసేయమని ఎలా చెప్పావు, నోటి నుంచి ఎలా వచ్చింది కళ్యాణ్ తీసేయని అని చెప్పి అది చెప్తుంటే ఎమోషనల్గా చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా గట్టిగా ఎమోషనల్గా అనిపిస్తుంది, బాధేస్తుంది ఏంది అని చెప్పి. ఒకటి కష్టాన్ని దబ్బడం కాదురా ఎవడైనా సరే అని చెప్పి కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. బట్ స్టిల్ అంత కష్టం అని ఎందుకు అనిపిస్తుందంటే 2 రోజులు ఆట కదా, దట్టు ఫ్రెండ్సే తీసేయటం, దట్టు ఫస్టే తీసేయటం అలాగే ఉంటుంది. నేను తనుజ గారి విషయంలో ఏదైతే చెప్పానో అదే చెప్తాను. ఏడుపు కొంచెం ఓవర్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆవిడ పర్సనాలిటీకి ఆవిడ అంతే. ఇక్కడ కళ్యాణ్ పర్సనాలిటీ కళ్యాణ్ ఇంతే. 2 రోజులు ఆట ఆడి అది చేసి ఇది చేసి వచ్చి కూర్చుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తీసేశారు ఇక్కడ సింపుల్గా. తను ఓడిపోలే, వేరే వాళ్ళు తీసేస్తున్నా ఫీల్ అయ్యేవాడు కాదేమో. సర్లే, ఎందుకంటే ముందు నుంచి తనకు ఐడియా ఉంది, అరే ఇక్కడ ఏంటిది డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెడితే 3 ఓనర్లు ఉన్నారా, నేనున్నాను, ఎలా అవుతుంది అని చెప్పి తనకు తెలుసు. తన డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెడితే కెప్టెన్ అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయని తెలుసు. వీళ్ళు తీసేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నా ఫ్రెండ్స్ నా కష్టాన్ని గుర్తించలేదు అని చెప్పి. నిన్న తనూజ గారి బాడ కూడా సిమిలర్, ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా వీళ్ళిద్దరే, కానీ వాళ్ళు సంచాలక పొజిషన్స్లో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఆపోజిట్ పొజిషన్స్లో ఉన్నారు. సంచాలక ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఫెయిర్గా నడాలి, వీళ్ళు ఇక్కడ ఆపోజిట్ ఉన్నోళ్ళు కన్సిడర్ చేయొచ్చు కదా, ఎంత కాంపిటేటర్ అయినా నన్ను సెకండ్ ప్లేస్లో 3rd ప్లేస్లో అయినా సరే అన్న విషయాన్ని అది బాధిస్తూ ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను, నేను వన్ సైడెడ్గా చెప్పను, కానీ నాకు రీతు వాళ్ళది కూడా వాళ్ళ గేమ్ ప్లాన్ విన్న తర్వాత మనం రీతుని ఖచ్చితంగా తప్పుపట్టగలం, ఎందుకు చేసింది ఎలా చేసింది అని చెప్పి. అది వర్స్ట్ గేమ్ ప్లాన్ అయితే కనుక ఖచ్చితంగా తప్పుపడతాం. లేదు అమ్మాయి ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని ఇలా జరిగితే ఇలా జరిగిద్ది అని ఒక ప్లాన్ ఉంటే కనుక అప్పుడు కూడా మనం రీతుని తప్పుపట్టలేం. గేమ్ ప్లాన్ ఇది, ఎండ్ ఆఫ్ ద డే గేమే కదా, ఫ్రెండ్షిప్ కన్నా కూడా గేమే, ఇక్కడ అన్ని గేమ్లే కదా, వాళ్ళ గేమే వీళ్ళ గేమ్ ఎవరైనా గేమే. సో ఆ విషయాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. బ్లైండ్గా రీతు వేసేద్దాం, తొక్కేద్దాం, దొరికింది కొట్టేద్దాం, అరిసేద్దాం, ఏంది అమ్మాయి అని చెప్పి వేసుకుని వెళ్ళిపోవడం కాదు, బయట నెగిటివిటీ మనం గేమ్లో చూపించేయటం కాదు. చూద్దాం, చూసిన తర్వాత అప్పుడు తిరిగి మాట్లాడదాం. కొన్ని విషయాలు ఉన్నాయి. పవన్ ఇప్పుడే చెప్తున్నా, వాడు వినకుండా చేదరించుకుంటా అంటే మాత్రం ఇలా చేదరించుకుంటే వెనకెళ్ళటం ఇష్టం లేదని. భయ్యా ఇవేం మాట్లాడదాం నీకైనా అర్థమవుతుందా? ఆయన చేదరించుకోవడం ఏంటి? ఆయన బాధలో ఆయన ఉన్నప్పుడు నువ్వు ఆయనకి స్పేస్ ఇవ్వాలా, మళ్ళీ వెళ్ళి మాట్లాడాలా, ఓదార్చాలా? ఇప్పుడు రీతుకి ఏదైనా అనుకొని చేదరించుకుంటే వెనకెళ్ళవా? నువ్వు వెళ్తావు కదా. ఇది అంతే, ఆయన ఆబ్వియస్గా బాధపడతాడు. రీతు చెప్పిందో నువ్వు చేసేసావు, కానీ రీతు కన్నా ముందు మీ ఇద్దరు కొద్దిగా ఫ్రెండ్స్ కదా, ఆ బాధ ఉంటుంది కదా. ఒక సైడ్ ఉన్నారు, ఒక కేటగిరీలో ఉన్నారు, లేదంటే ఒక టీమ్ అప్ అయి ఉన్నారు. ఏంటంటే ఒక ప్యూర్ జలసీ అయి ఉండొచ్చు వాళ్ళ మధ్యలో కాంపిటీషన్స్ వల్ల. బట్ అల్టిమేట్గా ఇది పవన్కే బొక్కడుతుంది. వీళ్ళిద్దరికన్నా కూడా డ్యామేజ్ మాత్రం తన బిహేవియర్ వల్ల. నెక్స్ట్ రీతు కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఇదంతా సార్టింగ్ కోసం. నేను చూడలేకపోతున్నాను, నువ్వు బాధపడుతుంటే నేను కూడా ఓడిపోయాను కదా అంటే, ఇక్కడ ఈయన వేసిన డైలాగ్ ఉంది మాస్టారు, ఇదైతే బుల్లెట్టే. నేను బాధపడుతుంది ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు అని చెప్పి దిగింది బుల్లెట్, గట్టిగా వేసాడు. డైలాగ్ ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తుంది. బాగా వేసాడు, దానికి ఆ బీజిఎం వేసి బాగా కట్ చేశారు. ఆ బాధ ఉంది, అది ఫ్రెండ్సే తీసేయటం ఏంటి నన్ను అని చెప్పి. అయితే రీతు అనేసి వెళ్ళిపోవటం కాదు, నేనేం సపోర్ట్ అన్నానో చెప్పు అని చెప్పి. ఈ మాటల వల్లే నాకు అర్థం కానిది ఏంటంటే, మాట్లాడుకున్నారా, సపోర్ట్ చేసుకుందాం అనుకున్నారా, మనం చూడదాకా ఉందాం అనుకున్నారా, ఏమనుకున్నారు? ఎప్పుడైనా ఏదైనా డిసైడ్ అయ్యారా? ఈ గేమ్ ముందు ఏదైనా డిసైడ్ అయ్యారా? ఆల్రెడీ లైవ్లో టాస్క్ స్టార్ట్ అయింది. ఈ గేమ్ ముందు ఏదైనా డిసైడ్ అయ్యారా? ఏం చేశారు అన్నది. ఆ ప్లాన్ని బట్టే మన రీతుని ఈ టాస్క్ విషయంలో ఎలాగ సమర్థించాలా లేదంటే ఎలా వ్యతిరేకించాలా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ శ్రీజాకి రీతుకి ఈ బ్యాంటర్, శ్రీజాకి కొద్దిగా జలసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి బాధ కూడా ఉండొచ్చు. శ్రీజాని కూడా తప్పు పట్టలేదు వాళ్ళ ఫ్రెండ్స్కి స్టాండ్ తీసుకున్నప్పుడు. ఆవిడ అక్కడ మధ్యలో వచ్చి మాట్లాడినా ఏం చేసినా సఫర్ అవుతున్నారు, తను చూస్తుంది, నైట్ కూడా ఏడ్చాడు కాబట్టి ఆ స్టాండ్ ఉంటుంది. నాకైతే శ్రీజా నచ్చింది ఈ విషయంలో, తన ఫ్రెండ్ పక్కన నుంచోవటం. ఓకే థ్యాంక్ యూ అని ఆవిడంటే, ఓకే థ్యాంక్ యూ సో మచ్ రీతు అని చెప్పి ఈవిడంటావు, నేను నీతో మాట్లాడలేదంటే అసలు నువ్వెందుకు మధ్యలో వచ్చావు అని చెప్పి. వీళ్ళిద్దరి మధ్య అది ఆ ఫైర్ అనేది కొద్దిగా కొనసాగిద్ది. దీనికి ఏంటంటే రీతు ఫస్ట్ నుంచి రీతు మీద కొద్దిగా ఒక అభిప్రాయం ఉంది ఏంటంటే, కాంటెంట్ కోసం అది చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి. బట్ ఓవర్ ద పీరియడ్ వాళ్ళ బాండ్ చూసి ఇంక వదిలేసింది వాళ్ళని. ఇప్పుడు కళ్యాణ్ కూడా అదే లూప్లో అదే ఊబులో పడిపోతాడేమో, పడకుండా పట్టుకుందాం అన్నట్టు చూస్తుందని నాకు అనిపించింది. సో అదే రియల్ ఫ్రెండ్ చేసేది. సో అందుకోసం చెప్పి అలాగని చెప్పి నువ్వు చేస్తున్న తప్పని కూడా చెప్పలేదు అమ్మాయి. నాకు నైట్ అదే నచ్చింది. అదే ఎందుకు ఎడతారు వదిలేకుండా నీకేం పని, అలా ఏమనట్లా, టైం ఇవ్వు, స్పేస్ ఇవ్వు, లెట్ దెమ్ రియలైజ్ అండ్ లెట్ దెమ్ కమ్బ్యాక్ అన్నట్టే చెప్తుంది అమ్మాయి. సో అది నాకు నచ్చింది. ఫస్ట్లో పవన్కి చెప్పిన విధానంలో ఇప్పుడు ఈయనకి చెప్పిన విధానంలో డిఫరెన్స్ ఉంది. సాఫ్ట్ కార్నర్ ఉంది, వాళ్ళ సైడ్ కూడా మాట్లాడింది, వాళ్ళకి నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉందా అని చెప్పి. తనుజ గారి కోసం అన్నట్టు ఉంది, లేదంటే రీతు కోసం ఉందో.
శ్రీజ వాడితో మాట్లాడుతుంటే నువ్వెందుకు ఓకే థ్యాంక్ యూ అని సర్కాస్టిక్గా చెప్తున్నావు, నీకేం పని ఇక్కడ రావడానికి మా ఇద్దరి మధ్యలో అని మేము మాట్లాడుకుంటున్నాం కదా ఎందుకు వచ్చావు అని చెప్పి రీతు అక్కడికి వెళ్ళి అంటే చెప్పు కళ్యాణ్ ఏంటి అని చెప్పి వస్తుంది. నాకు అర్థం కాలేదండి, ఆయన బాధ ఆయనకు ఉంటుంది కదా, మీరే తీసేసి మీరే అది చేసి మీరే ఎయిట్ చేస్తే ఎట్లా అవుతుంది? గేమ్ అయితే గేమ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే టైం ఇవ్వాలి. అసలు నిన్న మొన్న లేదు ఫ్రెండ్షిప్ అందరి ముందు పట్టుకొని మోసం చేశాను అంటున్నావు అని చెప్పి ఈవిడ పాయింట్ ఆఫ్ ఎందుకు నేను చెప్తున్నారు, రీతిని బ్లైండ్గా మనం తిట్టడానికి లేదు. ఎందుకు లేదంటే నిన్న గేమ్లా ఆడుకున్నారు, మరి ఈరోజు గేమ్లా ఆడుకుంటాం కదా అని చెప్పి అది వర్స్ట్ గేమ్ ప్లాన్ అయితేనే అప్పుడు ఇంత ఫూలిష్గా అలా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి. ఎందుకంటే పిల్లి కొట్టుకొని ఎలికి తప్పించుకుంది ఏదో సామెతలాగా, ఎంతనే ఏదో సామెతలాగా ఇల్లు కొట్టుకున్నారు. అసలు రేస్లో లేని అంటే రాము బాగా ఆడలేదని అట్లా మళ్ళీ అగైన్ ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. వీళ్ళ ప్రయారిటీలో లేని అంటే వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు, వీళ్ళ తర్వాత ఇమాన్యుల్ ఉన్నప్పుడు, టాప్ నాచ్ వీళ్ళు ఉన్నప్పుడు, ఎందుకు నాకు ఈ పదం వస్తుందో కానీ వీళ్ళు ఉన్నప్పుడు రాము ఎలా అయ్యాడు అన్నది వీళ్ళకి ఇదవట్ల. సో అది రాంగ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిందా వీళ్ళ ప్లాన్ అని చెప్పి. రాము ఇన్ని ప్లాన్స్ చేయడు, వెళ్ళి నుంచుంటాడు, ఒకళ్ళిద్దరు అడుగుంటాడు నన్ను సపోర్ట్ చేయండి అని, అంతే సింపుల్. కానీ వీళ్ళు నువ్వు వాడిని తీసే, నువ్వు వీడిని తీసే, నేను ఏం తీసేస్తా, వీడిని వేసేస్తా, నువ్వు ఒకటో వాడిని తీసే, నేను రెండో వాడిని తీసి, మూడో వాడిని తీసి, ఇన్ని ప్లాన్లు వేసి ఉంటారు వీళ్ళు. అది డైజెషన్ అవ్వట్లేదు. సో ఏం చేశారు, ఆ ప్లాన్ ఏంటి, ఆ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది అన్నదే మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎప్పటిదాకా బతినడుకున్న కళ్యాణ్ నేను నిన్ను అందరి ముందు పట్టుకొని నన్ను మోసం చేశానంటే నేను ఎలా తీసుకుంటా కళ్యాణ్ అది అని చెప్పి. సో నిజంగా గేమ్ ప్లాను ప్రాపర్గా వేసి అది ఫెయిల్ అయ్యి మిస్ఫైర్ అయ్యి ఏదైనా అయితే కనుక ఓకే, కానీ అదర్వైజ్ కళ్యాణ్కి ఫేర్ వస్తుందనో ఇంకోటి వస్తుందనో హైలైట్ అవుతున్నాడనో తీసేస్తే మాత్రం అది మోసం అవుతుంది. గేమ్ ఈజ్ గేమ్లో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం అది మోసం అవ్వదు. మనం డిసైడ్ చేద్దాం దాన్ని నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత. కళ్యాణ్ వస్తాడు, చేయలేదా అంటే ఏం మోసం చేశా అని. ఇంట్రెస్టింగే. ఒక బిగ్ బాస్లో నేను గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఇలాంటి ఒక ప్రోమోస్ కానీ ఏది కానీ ఈ సీజన్ మొత్తంలో ఇప్పుడే ఈరోజే అంటే చూడాలి ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటి, ఒక టాస్క్ తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్ బాండింగ్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఎలా చూస్తున్నారు, ఏ యాంగిల్లో చూస్తున్నారు అని చెప్పి. బిగ్ బాస్ కూడా అది చేద్దామని అందరిని ఒక ఇంట్లో వేసేసి డోర్లు వేసేసినట్టు ఉన్నాడు. అదేలేండి ఆ టాస్క్ ప్రాపర్టీ తీయటానికి, దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళు తూచిగా గేమ్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారా? రీతు చెప్పిన పవన్ ఎందుకు వినాలి దాన్ని? రీతు ఎంతో కళ్యాణ్ అంత కాదా ఆయనకి? సరే రీతుని తను చేద్దాం. పవన్ ఇక్కడ ఎక్కువ కోపం ఉంది ఏంటంటే నేను వాళ్ళిద్దరిని బెదిరిస్తాడు, కళ్యాణ్ని ఎమ్మెల్యే నన్ను కన్నా తీసుకుపోతే మీకు ఇద్దరికి సపోర్ట్ చేయను అది అని చెప్పి. సో దానికి అంత స్ట్రిక్ట్గా దాన్ని సీరియస్గా తీసుకుని అలా చేశాడా? చాలా అనాలిసిస్లు ఉంటాయి భయ్య. ఎవరి యాంగిల్లో తీసుకుంటే వాళ్ళ యాంగిల్లో పాజిటివిటీ ఉంటుంది, ఎవరి యాంగిల్ తీసుకుంటే వాళ్ళ యాంగిల్ నెగిటివ్ ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఎవరి యాంగిల్లో అయినా సరే కళ్యాణ్ చూస్తే మాత్రం బాధ అనిపిస్తుంది. అది మాత్రం నేను చెప్తాను. మీరు ఎట్నుంచి ఎటైనా వేసుకోండి, కానీ కళ్యాణ్ చూస్తే అరే పాపం బాధ అనిపిస్తుంటుంది. అంత కష్టపడాడు కదా, అంత సింపుల్గా ఎలా తీస్తారు అని చెప్పి, అది కూడా ఫస్ట్ తీస్తారని చెప్పి, దట్టు ఫ్రెండ్స్ తీస్తారని చెప్పి అది బాధ ఉంటుంది. అది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, బాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకా అల్టిమేట్గా బాధ అనిపిస్తుంది అది. బట్ ఇక్కడ నాకు అందరిలోకి నచ్చింది అయితే మాత్రం శ్రీజ తను నుంచోవటం, తన ఫ్రెండ్ వైపు మాట్లాడటం ఇదంతా. సో చూద్దాం, ఎపిసోడ్ చూసిన తర్వాత నైట్ దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎగ్ దొబ్బేశారు, నాకు తెలిసి అది తీసేసినట్టున్నారు. నేను కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని చూశాను, నాకు ఎక్కడ కనిపించలేదు, మొత్తం కట్ చేసినట్టున్నారు. 10 గుడ్లో ఎన్నో దొబ్బేశారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో దాని గురించి కూడా నైట్ గట్టిగా మాట్లాడుకుందాం. సో వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే, మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఏమనిపిస్తుంది ఒక్కొక్కరి మీద అన్నది కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.